మరి ఈరోజు దేవుని యొక్క మాట ఏదనగా పరిశుద్ధుడు. ఆయన యెషయా గ్రంథంలో చెప్తున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఈ పరిశుద్ధి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఈ పరిశుద్ధిని యొక్క పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచుండిరి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గొప్ప శబ్దంతో గానము ప్రతిగానము చేస్తున్నారు. అదే రీతిగా ఈ పరిశుద్ధుడు ఈ పరిశుద్ధుడిలో పాపము లేనివానిగా జన్మించాడు. కన్యకు మరియ గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు కాబట్టి ఈ పరిశుద్ధుడు పాపము లేనివానిగా జన్మించెను. మరి ఈయన నోట ఏ కపటము లేదు, పరిశుద్ధుడు కాబట్టి ఏ కపటము లేదు. అంతేకాదు ఈయన పాపులను పరిశుద్ధులుగా చేయుటకు ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధత పాపులను కూడా పరిశుద్ధులుగా చేయాలని ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ పరిశుద్ధిని నమ్ముకుందామండి. మన పాపాన్ని విడిచిపెట్టుకొని ఈ లోక యొక్క ఆకర్షణకు లోపడక పరలోకపు యొక్క మాటలను విని పరిశుద్ధిని మాటలు విని సర్వలోకానికి అధిపతిగా ఉన్నటువంటి దేవుని నమ్మి మనము నిత్యరాజానికి వారసులు మగుటకు పరిశుద్ధత కలిగి పరిశుద్ధత యొక్క ఆత్మను పొందుకొని మనము దేవునితో ఆయన రాజ్యానికి వెళ్ళేవారంగా మనం సిద్ధపడాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉంది. ఆ మహిమలో మనము నడవాలి, ఆ మహిమను మనం ధరించుకోవాలి. ఆ మహిమ పరలోక మహిమ లోకానికి మనం వెళ్ళాలి. కాబట్టి పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధిని మహిమ పొందామండి. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మీకు అందరికి వందనాలు. ఆమేన్.